జేఎంఆర్ ప్రేక్ష మహాశైలికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు మీ ముందుకు రావడం కారణం ఏంటంటే, రాష్ట్రంలో నిన్ననే ఒక మంచి పరిణామం ఏర్పడింది. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి పరిణామం. ఎన్నాళ్ళు దోబూచులాడారు, ఎవరు ఇటుపక్క ఏమిటి, ఇదంతా దోబూచులాటలో ఆఖరికి సత్యం పక్కకే ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి చేరుకున్నారు. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది నిజాయితీ గల వ్యక్తి ఎవరంటే. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఒకసారి ఎంపీగా గెలిచి, మంత్రి పదవి చేపట్టి చంద్రబాబు నాయుడు గారి తాలూకా విధానాలకి రాజీనామా చేసినటువంటి మహోన్నత వ్యక్తి, కాపు సామాజిక వర్గానికి బలమైన నాయకుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు నిన్న మన జగనన్న గారిని కలిసి వైఎస్ఆర్సీపీలో లాంఛనంగా తన అనుయులతో కలిసి చేరారు. ఆయన మొదటి నుంచి కాపు సామాజిక వర్గానికి మంచి బలమైన నాయకుడు. వంగవీటి రంగా గారి తర్వాత ఈయన మంచి బలమైన నాయకుడు. అలాగే కాపులో ఉన్న పేదలందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో కలిగి ఉన్న వ్యక్తి కూడా ఆయన. ఈ మధ్యలో కొంతమంది వస్తుంటారు కదా, మన యాక్టర్లు వీళ్ళందరూ వస్తుంటారు కదా, అప్పుడు కూడా ఆయన ఇటుపక్క చలించలేదు. 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి ఒక వ్యక్తి అహంభావిదే. కనీసం ఇంత పెద్దవాడిని కలడానికి కూడా ఆయనకి తీరుబాటు లేకుండా పోయింది. అదే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే రోడ్ల మీద, జగ్గయ్యపేట అక్కడ రోడ్ల మీద పడుకొని దొర్లేశాడు. ఇలాంటి వ్యక్తిగా మనం సాయం చేయాలి అని ముద్రగడ గారి మనసులో బలమైన నాటుకుంది. అయినా కాపు సామాజిక వర్గం కోసం కొంత తగ్గి ఏదో చేద్దామని అనుకుని ఆయన అలా వేచి చూశారు. ఆయన కూడా హరిరామ జోగి గారు కూడా అలా వేచి చూస్తే ఈయన ప్రశ్నిస్తారట, ఈయన ఇంకెవరు ప్రశ్నించకూడదట, ఈ హంబాకి, ఈ విజ్ఞానికి. అలాంటప్పుడు మన జగన్ గారు మన అమర్నాథ్ రెడ్డి గారిని పంపించి వారితో సంభాషించి మన జగన్ పార్టీ, మన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆయన్ని సాధారణంగా ఆహ్వానిస్తే ఆయన అందుకు అంగీకరించి మొన్న 14వ తారీఖున మన జగన్ గారి సమక్షంలో తన అనుయులతో కలిసి చేశారు. ఇది నిజంగా వైఎస్ఆర్సీపీకి కొన్నంత బలం వచ్చినట్టు అయ్యింది. ఎందుకంటే ఒక 4 జిల్లాల్లో 35 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం. అది ఎవరు కాదనలేని సత్యం కూడా. కాకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు ఏమి చేశారు అది ఆలోచించాలి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కాపులు రిజర్వేషన్ ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టి అది చేయలేకపోయాడు. దాన్ని ఎందుకు అని ప్రశ్నిస్తే ముద్రగడ పద్మనాభం గారిని, ఆయన కుటుంబాన్ని పోలీసులతో కొట్టించి, హింసించి, ఆయన్ని జైలు పాలు చేసి, అక్రమ నిర్బంధం చేసి ఆయన్ని ఆ విధంగా ఉంచారు అక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా అనలేదే, అది టెక్నికల్గా ఉన్న సమస్య, నేను ఇచ్చే పరిస్థితిలో లేను, కానీ కాపు పేద కాపు పేద ప్రజలందరికీ నేను సాయం చేస్తానని కాపు కార్పొరేషన్ పెట్టి కొన్ని కోట్లు, అక్కడ సంవత్సరానికి 500 కోట్ల రూపాయలతో ఆయన కాపు సామాజిక వర్గంలో ఉన్న పేదలందరికీ అభివృద్ధి ఫలాలు చేకూర్చాడు. ఈ విధంగా ఇలాంటి వ్యక్తిని మనం బలపరిస్తే మన సామాజిక వర్గం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ముద్రగడ పద్మనాభం గారు బేషరతుగా, ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎటువంటి హామీలు తీసుకోకుండా బేషరతుగా మన వైఎస్ఆర్సీపీకి ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. నిజంగా ఆయనకి మా యొక్క నమస్కారాలు కూడా. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి ఆయన రక్తం దారిపోస్తారు. వంగవీటి మోహన్ రంగా గారికి ఎంత బలమైన ఉందో కాపు సామాజిక వర్గంలో, ఆ తర్వాత మన కాపు నాయకుడైనటువంటి మన ముద్రగడ పద్మనాభం గారు కూడా అంతే బలం ఇప్పుడు ఉంది. మిగతా వాళ్ళందరూ వస్తుంటారు, పోతుంటారు, ఏదో గయారం లాగా ఒక వారం రోజులు ఇక్కడ వరహ ఎక్కుతారు, ఏదో అటు ఇటు తిరుగుతారు, తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు, ఏసీ గదులకు ఉంటారు. అంతే తప్పించి ముద్రగడ పద్మనాభం గారు ఆ విధంగా కాదు. నిజాయితీ గల వ్యక్తి, వెన్నుపోటు పొడిచే రకం కూడా కాదు. కాపు సామాజిక వర్గాన్ని అమ్మేసుకున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు. మొత్తం 24 సీట్లు అన్నారు, 21 సీట్లు అన్నారు. ఈ 21 సీట్ల కోసం ఇంత పెట్టడం ఎందుకండి? పార్టీ పెట్టడం ఎందుకు? ఈ ప్రజలందరినీ వంచడం ఎందుకు? ఆవేశంగా ఊగిపోవడం ఎందుకు? అని కేకలు వేయడం ఎందుకు స్టేజీల మీద? 21 సీట్ల కోసమా?
21 సీట్లు ఎవరైనా పెద్ద ఏముందండి, 21 సీట్లు తెలుగుదేశం జాయిన్ అయిపోతే ఆయన ఎవరా 21 సీట్లు ఆయన తాలూకు అనుయూయులకి? దానికోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత వెచ్చించి ఇదే వ్యక్తి 2017 ఏమన్నాడండి? తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపియాలి, చంద్రబాబు నాయుడు అనేది అవినీతి పరుని అసలు రాష్ట్రంలో ఉండనివ్వకూడదు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఈయన మద్దతు ఇస్తున్నాడంటే ఏమనుకోవాలి ఈయన? ఇలాంటి 2 నాలుకల ధోరణితో ఉన్న వ్యక్తిని మనం ఏమనుకుంటాం? ఊసరవేలు కన్నా మరీ ఘోరంగా ఉంది ఆయన తాలూకా ఈ యొక్క సంస్కారం. ఇది ఎవరైనా అంగీకరిస్తారు? అందుకే కాపుల్లో బొగ్గు అంటున్నారు వాళ్ళు. ఆ 2 జిల్లాలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో బొగ్గుమని మంటలు ఎగుస్తున్నాయి ఈయన చేసిన పనుల వల్ల. ఎవరు ఆనందించలేదు పాపం. సర్లే యువకుడు ఏదో మనం సాయం చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళంతా వస్తే వాళ్ళందరికీ గుండు సున్నం చేసేసి సున్నం పెట్టేసి కాపు సామాజిక వర్గాన్ని మొత్తం చంద్రబాబు నాయుడికి అమ్మేద్దామని చూశాడు. కానీ విజ్ఞులైనటువంటి నాయకులు మన చేగుండ హరిరామ్ జోగయ్య గారు కానీ, ముద్రగడ పద్మనాభ గారు కానీ ఈయన తాలూకా ఆటలు సాగనివ్వకుండా తక్కువ బ్రేక్ వేశారు. నిజంగా వాళ్ళు ముందు చూపుతో ఎంతో మంచి నిర్ణయం తీసుకొని ఆ కాపుల్ని అటువంటి వాళ్ళ దగ్గర బానిసలు కాకుండా చేయడం జరిగింది. అలాంటి ముద్రగడ పద్మనాభ గారు ఎంతో మన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం వల్ల ఆ పార్టీకి ఎంతో బలం, కాపు సామాజిక వర్గం కూడా కొండంత నైతిక సామర్థ్యాన్ని ఇస్తుంది. నైతిక సామర్థ్యాన్ని కాకుండా వారి బాగోగులు చూసే బాధ్యత కూడా మన ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్ నాయకులు వాళ్ళందరూ తీసుకొని అవన్నీ చెప్తే జగన్ గారు ఆచరించే వ్యక్తి. ఏ వ్యక్తి మొన్న మీరు ఆ విజువల్స్ చూసే ఉంటారు. ముద్రగడ గారు నమస్కారం పెడితే ఆ 2 చేతులు తీసేసి కూడా అయినా అదేంటండి మీలాంటి పెద్దవాళ్ళు నమస్కారం పెట్టడం ఏంటనే అలాంటి వ్యక్తి మన జగన్ గారు. ఎంత గౌరవంగా ఆయన్ని తీసుకొచ్చారు, ఎంత సాధారణంగా ఆయన ఆహ్వానించారు. అలాంటి పెద్ద ఆయనకి మంచి గౌరవం ఇచ్చారా? ఎవరికైనా పెద్దవాళ్ళు కావాలి తింటే సముచిత గౌరవం అలాంటిది ఏమీ లేదే మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర. ఎంతసేపు ఆ చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే ఆడించడానికి తప్పించి కనీసం ముద్రగడ పద్మనాభం గారు హౌస్ అరెస్ట్ అయితే కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన చూడలేదు. మరి ఈయన న్యాయం చేస్తారండి కాపు సామాజిక వర్గానికి? ఈయన న్యాయం చేస్తాడు? అసలు నాయకుడు అనేవాడు ఒక కులానికి నాయకుడిగా ఉండకూడదు, మొత్తం అన్ని కులాలకి నాయకుడిగా ఉండాలి తప్పించి ఒక కులానికి నాయకుడిగా ఉంటే అతను నాయకుడు ఎలా అవుతాడు? గల్లీ లీడర్ అవుతాడు. ఒక గల్లీ లీడర్ అవుతాడు. హైదరాబాద్లో నయ్యం కూడా గల్లీ లీడరే. డబ్బు ఉంది, కోట్ల ఆస్తి ఉంది, ఆయన ఏం లీడర్ కాదు, ఒక గల్లీ లీడర్. అలాంటి వ్యక్తుల్ని మనం ఇక్కడైతే సినిమా కాదు కాబట్టి ప్రచారం డబ్బులు ఇవ్వకపోయినా మనుషులు వస్తారు చూడడానికి అనే ఉద్దేశంతో ఆయన పెంచి పోషిస్తున్నారు తప్పించి ఆయనకున్న నీతి ధర్మం ఉన్న, ఆయనకు ఏదో న్యాయం నీతి ధర్మాలు ఉన్నాయనేసి ఎవరు ఆయన బీజేపీ కూడా ఆయన ఇదేం కాదు, ఏదో ఆయన వస్తే 10 మంది మనుషులు వస్తారు, డబ్బులు ఇవ్వకుండా మనుషులు వస్తారు ఆ ఉద్దేశంతో ఆయన పట్టుకుని తప్పించి ఆయనకి ఒక ఏదో పెద్ద రాజకీయ అనుభవం ఉందని, లేదంటే ఒక మంచి వక్తని, లేదంటే అందరినీ కలుపుకోయే మనస్తత్వం ఉందని కాదు. పిలవకుండా ఒక 10 మంది వ్యక్తులు సభలకు వస్తారని ఉద్దేశంతో ఆయనకి సపోర్ట్ తప్పించి అంతమే ఇంకేమీ లేదు. కాబట్టి మన ఆంధ్ర ప్రజలు ఎంతో విజ్ఞులు, తెలివైన వాళ్ళు. ఇలాంటి జిమ్మికులకి ఎవరు మోసపోరు. ఇలాంటి సందర్భంలో మన ముద్రగడ పద్మనాభం లాంటి గారు నిజాయితీ గల వ్యక్తి, కాపు సామాజిక వర్గం ముందుకు వెళ్ళాలనే దూరదృష్టి ఉన్న వ్యక్తులు వైఎస్ఆర్సీపీలో చేరడం చాలా ఎంతో బలం వైఎస్ఆర్సీపీకి. ఇంతకుముందు 151 సీట్లు గెలిచారు, అప్పుడు కాకుండా ఇప్పుడు 175 గెలిచే అంశాలన్నీ ఇప్పుడు వస్తున్నట్టు మనకి ఈ యొక్క చర్యల ద్వారా తెలుస్తుంది. కాబట్టి మన ముద్రగడ పద్మనాభం గారు వచ్చినందుకు మనం సంతోషిస్తూ మనం ఈ ఎన్నికల్లో 175 వచ్చినట్టు మనందరం శ్రమించి పార్టీని మరలా అధికారంలో తీసుకురావాల్సి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.